గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు అనేది చెక్ చేద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం, అప్డేట్ ఇచ్చేద్దాం అనుకున్నాను. సో అందుకే నేను కూడా వచ్చేసాను. ఏంటి మా వ్యూవర్స్ పర్సన్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ గురించి. ఓకే, కార్డు పడింది. ఓకే, డీప్ అవేర్నెస్ ఏదో ఈ పర్సన్కి మీ గురించి వచ్చిందంట. మీ వాల్యూ అండ్ మీ ఇంపార్టెన్స్ అనేది తమ లైఫ్లో ఏంటి అనేది ఈ పర్సన్కి ఏదో డీప్ అవేర్నెస్ అనేది ఏదో వచ్చిందంట. ఎందుకు ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేసి మిమ్మల్ని దూరం పెట్టి బెటర్ ఆప్షన్ వేరే దగ్గర దొరుకుతుంది, లేదా వేరే వ్యక్తుల దగ్గర తమ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయని చెప్పేసి మిమ్మల్ని రిజెక్ట్ చేసి వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉండే. ఇప్పుడేంటి వాళ్ళతో ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే వాళ్ళతో సమ్ ప్రాబ్లమ్స్ని ఏదో ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇన్సెక్యూరిటీకి గురి అవుతూ ఉన్న సందర్భాలని వీళ్ళు ప్రజెంట్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఏంటి ఇక్కడ వీళ్ళు ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే కనుక థర్డ్ పార్టీస్ని దూరం పెట్టి మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వడానికి సమయం గురించి వెయిటింగ్ మోడ్లో ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. ఈ కర్మ సైకిల్ లేదా కాలాన్ని కొంచెం గడపాలి, లేదా కొద్దిగా గడవనివ్వాలి. ఈ సైకిల్ ఏదైతే ఉందో టైం అనేది నడవనివ్వాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. మీతో రికన్సిలియేషన్ గురించి కూడా ఈ పర్సన్ వెయిటింగ్ మోడ్లో ఉన్నారని చెప్పొచ్చు. ఓకే, ఏం జరగబోతూ ఉంది న్యూస్ ఏం జరగబోతూ ఉంది? హార్మోనీ, ఎస్, పీస్, బ్యాలెన్స్ అండ్ హార్మోనీ మీ కనెక్షన్లో మీ పర్సన్తో మీకు రాబోతుంది అని చెప్పాలి. అండ్ మీ రిలేషన్షిప్ ఆర్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది ఈక్వల్ గివ్ అండ్ టేక్తో ఇద్దరు గివింగ్ అనమాట. ఇద్దరు సమంగా ప్రేమని ఇచ్చుకోవటం, రెస్పెక్ట్ని ఇచ్చుకోవటం అనమాట. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటే అది అనేది ఇప్పుడు మీ కనెక్షన్లో రాబోతుంది. ఈ పర్సన్ వితిన్ 2 months 2 days 2 hours లోపల ఖచ్చితంగా మీతో రికన్సిలియేషన్ లేదా కాల్ ఆర్ టెక్స్ట్ అనేది చేయబోతూ ఉన్నారు. అయితే మంచి అవకాశం కోసం ఈ పర్సన్ వెయిటింగ్ మోడ్లో ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. మీ కనెక్షన్లో ఈ పర్సన్ మీ గురించి ఎఫర్ట్ పెట్టి బ్యాలెన్స్ తీసుకురావాలి అని అయితే ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పాలి. ఓకే, ఈ రీడింగ్ని ఏమని క్లైమ్ చేస్తారు? ఎస్, 41 అని కామెంట్ పెట్టి 41111 అని 41 కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్తో మీ సిచ్యువేషన్షిప్ బ్యాలెన్స్కి అనేది వస్తుంది. ఓకే.